మీకు ఉన్నత చదువులు చదువుకోవాలనుందా? విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? మీకు అకాడమిక్ సర్టిఫికెట్లు లేవా? ఏం పర్లేదు. మీకు ఏ యూనివర్సిటీ నుంచి కావాలంటే ఆ యూనివర్సిటీ నుంచి ఎలాంటి డిగ్రీ అయినా, పీజీ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా క్షణాల్లో సర్టిఫికెట్లు మీ చేతిలో ఉంటాయి. మీరు ఏ కాలేజీలో చేరాల్సిన అవసరమే లేదు. ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాల్సిన పనే లేదు. అడిగిన డబ్బులు ఇస్తే చాలు, మీకు కావాల్సిన సర్టిఫికెట్ తీసుకుని ఎంచక్కా కావాల్సిన దేశానికి వెళ్ళి ఉద్యోగం చేసేసుకోవచ్చు. ఏంటి నేను చెప్పేదంతా కట్టుకథ అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. నల్గొండ జిల్లాకు చెందిన కాతోజు అశోక్ హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలో బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీలో ధనలక్ష్మి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ పేరుతో ఒక సంస్థ ప్రారంభించాడు. అయితే తన సంస్థలో ఫేక్ సర్టిఫికెట్స్ దందాకు తెరలేపాడు అశోక్. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్ తయారు చేసి పంపించే కేరళకు చెందిన వ్యక్తితో 2021 సంవత్సరంలో అశోక్కు పరిచయం ఏర్పడింది. దీంతో విదేశాల్లో చదువుకునే కోరికుండి అకాడమీ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను టార్గెట్గా చేసుకున్నాడు అశోక్. ఒక్కో సర్టిఫికెట్కు 80,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేస్తూ వారికి నకిలీ సర్టిఫికెట్స్ అంటగడుతూ విదేశాలకు పంపుతున్నాడు. నల్గొండ జిల్లా పారేపల్లి గ్రామానికి చెందిన ఫకీర్ గోపాల్ రెడ్డి 2021 ఆగస్టులో నకిలీ సర్టిఫికెట్ కోసం అశోక్ను కలిశాడు. 80,000 తీసుకున్న అశోక్ తమిళనాడుకు చెందిన మధురై కామరాజ్ యూనివర్సిటీకి సంబంధించిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ గోపాల్ రెడ్డికి తయారు చేసి ఇచ్చాడు. అశోక్ ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్స్తో అమెరికాలో వెబ్స్టార్ యూనివర్సిటీలో ఉన్నత చదువుల కోసం 2023లో అడ్మిషన్ తీసుకున్నాడు గోపాల్ రెడ్డి. 2 ఏళ్లకు గాను కాలేజీ ఫీజు $28,000 చెల్లించి కాలేజీలో 15 నెలలు చదువుకున్నాడు. 6 నెలల క్రితం గోపాల్ రెడ్డి ఇండియాకొచ్చాడు. కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు గడిపాక మళ్లీ అమెరికాకు తిరుగు పయనమయ్యాడు. డల్లాస్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేసే సమయంలో అధికారులకు అనుమానం వచ్చింది. గోపాల్ రెడ్డి సర్టిఫికెట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. అవి నకిలీవని గుర్తించి డిపోర్ట్ చేశారు. అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు డిపోర్ట్ చేయడంతో గోపాల్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఇండియాకు తిరిగొచ్చిన గోపాల్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని అతడి సర్టిఫికెట్స్ పరిశీలించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్తో గోపాల్ రెడ్డి యుఎస్ వీసా పొందినట్టుగా నిర్ధారించారు ఇమిగ్రేషన్ అధికారులు. ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి విచారణ జరిపారు. దీంతో ఫేక్ సర్టిఫికెట్స్ బాగోతో మొత్తం బట్టబయలైంది. స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఏజెన్సీ, ఫేక్ ఏజెన్సీ అనుకోండి, అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికెట్స్ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్స్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ని యూఎస్కి అట్లా పంపిస్తుంది అన్నమాట. దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా వాళ్ళు ఈ విధంగా స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేస్తున్నారు. అయితే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే ఓవర్స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ ఒప్పుకోనని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000, 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అంటే అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్, ట్యాబ్స్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాము. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న కాతోజు అశోక్తో పాటుగా ఫకీర్ గోపాల్ రెడ్డిని అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. నిందితుల నుంచి మధురై కామరాజ్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 121 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్స్, 10 లక్షల నగదు, 3 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లు, బ్యాంకు ఖాతా బుక్కులు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు కాతోజు అశోక్ ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులను నకిలీ సర్టిఫికెట్స్తో విదేశాలకు పంపినట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.